హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. అక్కడైతే చూసుకున్నట్లయితే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడెక్కడ ఏ జిల్లాలకు ఈ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు. నేడు ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన. ఇక ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. సోమవారం ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఆదివారం కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, పల్నాడు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, అన్నమయ్య, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇక రాత్రి 9 గంటల వరకు కాకినాడ జిల్లా శంఖావరంలో అత్యధికంగా 60.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మరోవైపు వర్షాకాలంలోనూ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇక ఆదివారం విశాఖపట్నం, తుని, కాకినాడ, నరసాపురం, మజిలీపట్నం, నందిగామ, గన్నవరం, ఒంగోలు, నెల్లూరు, కావలి, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం తదితర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.